హలో, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీకు చికెన్ కర్రీ చేసి చూపించబోతున్నాను. చికెన్ కర్రీ అందరూ ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. నేను నా స్టైల్లో ఈజీగా సింపుల్గా చికెన్ కర్రీ వండడం రాని వాళ్ళకు కూడా వచ్చేలాగా చేసి చూపించబోతున్నాను. ఈ చికెన్ కర్రీ ఇలా చేసుకుంటే మీరు బగారన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించి దీనిపైన ఒక గిన్నె పెట్టుకొని గిన్నె బాగా వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక ఇందులో మసాలాలు వేసుకోవాలి. దాల్చిన చెక్క చిన్న ముక్క, 2 లవంగాలు, 1 యాలక్కాయ, చిన్న స్టార్ పువ్వు వేసుకొని కలుపుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చిని కట్ చేసి పక్కన పెట్టుకున్న ఇందులో వేసుకొని వీటినంతా కలుపుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 2 బిర్యానీ ఆకుల్ని కడిగి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ ఆకు కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజు ఉల్లిగడ్డల్ని ఇందులో వేసుకొని పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉల్లిగడ్డల నుంచి పచ్చివాసన పోయి మంచి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో అంతా కలిసేలాగా కలుపుకొని మంచి వాసన వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగానే కడిగి వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టుకున్న చికెన్ను ఇందులో వేసుకోవాలి. చికెన్ను ఇందులో వేసుకొని చికెన్కి ఆయిల్ అంతా పట్టేలాగా బాగా కలుపుకుంటూ దీనిని ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా నూనెలో అంతా కలిసేలాగా చికెన్ని మంచిగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక దీని నుంచి అలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు దీన్ని మరొకసారి కలుపుకున్న తర్వాత ఇందులో ధనియాల పొడి వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం ఉప్పు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపడంత కారం అంటే 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను నేను. ఇలా కారం అంతా కలిసేలాగా దీన్ని మంచిగా కలుపుకొని దీనిపైన మూత పెట్టుకొని మంచిగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకొని చికెన్ ఉడికేంత వరకు వాటర్ వేసి బాగా ఉడికించుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఇలా చికెన్ ఉడికించుకుంటే చికెన్ ఉడికిపోతుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఆకు దీనిపైన నుంచి చల్లుకుంటే సరిపోతుంది. ఎంతో ఈజీ అండ్ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఎక్కువ మసాలాలు లేకుండా తక్కువ మసాలాలతోటి ఇలా చికెన్ కర్రీ చేసుకుంటే ఇది చపాతీకైనా తినచ్చు, బగారాతో కూడా తినచ్చు.